ఫైనల్ సెషన్ విల్ బీ ఆన్ దిస్, ఆన్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ట్రినిటీ. రెండు కలిపినవే ఉంటుంది. సో దానికి కొంచెం వెయిట్ చేయండి, సాయంత్రం వరకు డీటెయిల్డ్ ఆన్సర్ మీకు దొరుకుతుంది. అయినా కానీ హెబ్రీ భాషలో ఈ విధంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని రాసుంటుంది అక్కడ. అంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అని అంటే ఒంటరివాడు అని కాదు అర్థం. అద్వితీయుడు అంటే ఆయనను పోలిన వాడు ఇంక లేరు అని, ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని. సో మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఒక్క దేవుడు, కానీ ఒంటరివాడు కాదు. నేను ఒక్క మనిషిని, ఒకే వ్యక్తిని, ఇలా దేవుడు నన్ను చేశాడు. కానీ దేవుడు ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన నేచర్ అది. కేటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని. నాలాగా ఒక మనిషి, ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు. దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే, ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. బైబిల్ మనకు యెహోవా అన్న పేరు ముగ్గురికి ఆపాదిస్తూ ఒకే దేవుణ్ణి మనకు పరిచయం చేస్తోంది. కాబట్టే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో దీని గురించినటువంటి లేఖన ఆధారాలు, దేన్ని బట్టి మనం ఈ మాటలు చెప్తున్నాం అన్న లేఖన ఆధారాలు సాయంత్రం నా సెషన్లో మీరు చూద్దరు. కానీ కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసేందుకు అవకాశం ఉంటే కనుక ఆ సబ్జెక్టు చాలా చక్కగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, లేఖన ఆధారం ఒకటి, రెండవది అపోస్తలుల బోధ. ఇది అపోస్తలులు మనకు నేర్పినటువంటి బోధ ఇది. మూడవది సంఘ నాయకులు, ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే. ఈ పునాదికి పక్కన ఉన్న వాళ్ళని, ఈ పునాది నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనము దుర్బోధ అని పిలుస్తాం, హెరసీ అని పిలుస్తాం. హెరసీ అన్నది సంఘంలోనికి రాకుండా ఉండాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైన ఫౌండేషన్ ట్రినిటీ అన్నటువంటి అంశం. ఈ ట్రినిటీ లేకపోతే త్రియేక దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు అన్న ఫౌండేషన్ లేకపోతే పక్కదారులు పట్టే అవకాశం చాలా ఉంది. దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే ఇస్లాం. దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే వన్నెస్ పెంటికాస్టలిజం. దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే యెహోవా సాక్షులు, మోర్మన్లు, వగైరా వగైరా వగైరా, సైంటాలజీ, అలాగే క్రిస్టియన్ సైన్స్. ఇలా చూసుకుంటూ పోతే చాలా శాఖలు ఈ ఒక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకనే వెళ్ళాయి. ఈ సిద్ధాంతం చాలా స్పష్టంగా ఏం చెప్తోంది అంటే, దేవుని వాక్యము తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అని చెప్తోంది. దేవుని వాక్యము కుమారుణ్ణి దేవుడు అని చెప్తోంది. దేవుని వాక్యము పరిశుద్ధాత్మను దేవుడు అని పరిచయం చేస్తుంది. కాబట్టి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఒక్క దేవుడు. ఏ దేవుడు అనంటే ద్వితీయోపదేశం కాండం 6:4 చెప్పినట్లుగా, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఒక్క దేవుడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు అని చెప్పటమే త్రిత్వ సిద్ధాంతం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రదర్. పాల్ ఎమాన్యుయల్ గారు కూడా కొన్ని మాటలు యాడ్ చేయండి. మార్నింగ్ చెప్పిన మెసేజ్లో దేవుడు ప్రేమామయుడు, గాడ్ ఈజ్ లవ్, ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. మరి దేవుడు ఒక్కడైతే దేవుడు ఎలా ప్రేమాస్వరూపిగా నిరూపించబడతాడు అంటే, దేవుడు ప్రేమించాలి. ఆదిలో మనం ఎవ్వరు లేము. ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మరి ఇంకోళ్ళు ఎవరు ఉన్నారని అనేటువంటి విషయం మనకు ఆలోచనకు వస్తుంది. అందుని బట్టే ఆదిలోనే త్రిత్వం అనేటువంటి ఆ కాన్సెప్ట్ మనం చూస్తాం. సో వారి ముగ్గురు మధ్య ప్రేమ ఉంది, తండ్రి, కుమారుల, పరిశుద్ధాత్మ మధ్య ప్రేమ ఉంది. అప్పుడే దేవుడు ప్రేమామయుడు అనేటువంటి మాట నిరూపించబడుతుంది. మీకు అర్థమైందని నమ్ముతున్నాను.
దేవుడు ఒక్కడే అయితే కనుక దేవుడు ప్రేమామయుడైనటువంటి మాట అది ప్రూవ్ చేయబడదు. త్రిత్వం అయినప్పుడే దేవుడు ప్రేమామయుడైనటువంటి మాట ప్రూవ్ చేయబడుతుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ వాస్ సో ప్రిసైజ్. బ్రదర్, మీరు మాట్లాడుతూ యూ జస్ట్ రేజ్ అబౌట్ ఇస్లాం గురించి మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ వేర్ వన్ ఆఫ్ అ బ్రదర్ వాజ్ క్వశ్చనింగ్, ఈజ్ అల్లా అండ్ యెహోవా ఇద్దరు ఒకటేనా? ఇది నాకు మీరు సేల్స్ పిచ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ టాపిక్ మీద కూడా నేను ఇంకో పుస్తకం రాశాను. ఇది నేను ముందే చెప్పలేదు ఆయనకు, ఇవన్నీ నన్ను అడగండి, నేను నా పుస్తకాలు అమ్ముకుంటానని. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, అది కాదు నా ఉద్దేశం. ఐ రోట్ అనదర్ బుక్, యెహోవా అల్లా ఒకరేనా అన్న పుస్తకం రాశాను. మీకు ఈ ప్రశ్నకు సంబంధించిన లోతైన అధ్యయనం కావాలంటే ఆ పుస్తకం కూడా పంపిస్తాను. అయితే నేను 2001 నుంచి ముస్లింల మధ్య పనిచేస్తూ వచ్చాను. చాలా మా నాన్నగారు ముస్లిం, మా అమ్మ క్యాథలిక్ క్రిస్టియన్. నన్ను ఎప్పుడు ముస్లింగా పెంచలేదు, నేనెప్పుడు క్రిస్టియన్గా కూడా పెరగలేదు. క్యాథలిక్ చర్చిలకు వెళ్ళాము, అక్కడే పేర్లు పెట్టారు. పెరిగిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి, నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు, అది తప్పు, మీ బైబిల్ చెడిపోయింది, క్రీస్తు నిజానికి దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు స్టడీ అండ్ ఐ స్టడీడ్, రిగరస్గా చదివాను. నేను ఈ టాపిక్ చదవటం మొదలు పెట్టక ముందు నా జుట్టు నల్లగా ఉండేది. టాపిక్ మొదలుపెట్టిన తర్వాత ఒక 8 నుంచి 10 నెలల తర్వాత అద్దంలో చూసుకుంటే జుట్టు తెల్లగా అయిపోయింది. ఇప్పుడు రంగేసుకున్నా, మీరు పొరపాటు పడకండి. అది కూడా అంటే మా పాప, నువ్వు రంగేసుకో లేకపోతే నిన్ను తాత అని పిలవాల్సి వస్తుంది అని చెప్తే వేసుకున్నా. సో ఏం చెప్తున్నాను నేనంటే, నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే, నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే, మీ సారమ్మ మా సారమ్మ ఒకటే, మీ యేసు మా ఈసా ఒకటే. ఇదంతా బూటకం మాట, ఇదంతా తప్పు. వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు, వీళ్ళు ఇసాకు పిల్లలు. అబ్సల్యూట్ రాంగ్. అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు. అల్లాహ్ వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు. క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు, ఆయనకు పోలిక లేదు, ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో లేదు, ఖురాన్లో అస్సలు లేదు. ఖురాన్ అలాగే హదీసులు, అలాగే సిరా అంటే ముహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను. నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాను, వాళ్ళ మధ్య పని చేస్తున్నాను. కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి. ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన వమకరు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది. మన గ్రంథం, మనం చదివే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఆయన రాలేడు అని చెప్తుంది. సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది. కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమ్యాకాశములు అనేటటువంటి తన భవనాన్ని, తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది వేరు, అది వేరు. హైజాక్ కొంతమంది చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ను. హైజాక్ చేసినప్పుడు ఆ హైజాక్ చేయబడినటువంటి కాన్సెప్ట్ను కొన్ని వందల సంవత్సరాలు మాటికి అదే చెబితే అది సత్యం అనుకుంటారు ప్రజలు. కానీ మీరు అటువంటి తప్పును తప్పుగానే చూడండి. అదొక ప్రత్యేకమైన మతం, దానికి ఇచ్చే గౌరవం దానికి ఇద్దాం.
అది వారికి ఉన్నటువంటి ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త, వారికి ఇచ్చేటటువంటి గౌరవం వారికి ఇద్దాం. కానీ ఇది అది ఒకటే అనంటే మాత్రం చాలా సున్నితంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్తో అలా కాదు బ్రదర్ అని కూడా చెప్దాం. ఎందుకు అనంటే ఇది మతం కాదు, ఇది క్రీస్తు రాజ్యం, అది మతం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి ఇస్లాం. ఇది 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి, పరిచయం చేసేటటువంటి త్రియేక దేవుని యొక్క భావజాలం, సంఘటితమైన ఐక్యత కలిగిన ఒక్క దేవుని యొక్క భావజాలం. అది ఒంటరివాడైన, ప్రేమించలేని, కేవలము జాలి చూపించగల దేవుని యొక్క భావజాలం. రెండిటికి అస్సలు పొంతనలేదు. బ్రదర్, ఇట్ వాస్ సో నైస్ అండ్ క్లియర్. వన్ మోర్ క్వశ్చన్. చాలా విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజున సొసైటీలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చూస్తే క్రైస్తవ్యం మీద విపరీతమైన దాడి, యేసు ప్రభు దైవత్వం మీద చాలా విపరీతమైన దాడి. దేవుని మహాకృప ఏంటంటే క్రైస్ట్ టెంపుల్లో కావచ్చు, విజయవాడలో దేవుని సేవకులు పాల్ ఇమాన్యుయల్ గారు కావచ్చు, లేకపోతే దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు యేసు ప్రభు దైవత్వం గురించి చాలా విషయాలు ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చారు. బట్ వీ వాంట్ టు హియర్ సమ్ మోర్ థింగ్స్, వీ వాంట్ యూ టు యాడ్ ఫ్యూ థింగ్స్. ఈ రోజుల్లో మన క్రైస్తవ విశ్వాసాన్ని అన్యుల దగ్గర మనం ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతాం? ఇట్స్ నాట్ అబౌట్ ఫైటింగ్, ఇట్స్ అబౌట్ డిఫెండింగ్. మన విశ్వాసం గురించి మనం ఎలా చెప్పగలుగుతాం? క్రిస్ప్గా వీ వాంట్ టు హ్యావ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. Sure. I would request brother also to contribute after, what I have in my heart. Defending your faith. ఈరోజు ఫస్ట్ సెషన్ మనం అదే చూసుకున్నాం. డిఫెండింగ్ యువర్ ఫెయిత్ అంటే రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎ కింగ్లీ వే. నీ రాజును రాజసంతో ఆయన గురించి సమాజంలో, దేశంలో, ప్రతి రంగంలో చాటగలగటం. అలా చాటటానికి కొన్నిసార్లు మాటలు ఉపయోగించవచ్చు, తప్పేమీ లేదు. మాటలు ఉపయోగించవచ్చు, తర్కం ఉపయోగించవచ్చు, సైన్స్ ఉపయోగించవచ్చు, రాజకీయం ఉపయోగించాలి. ఇంతవరకు ఇంకా ఉపయోగించే వారి యొక్క భారతదేశంలో అంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఇంకా రావాలి. ఏ రంగము కూడా క్రైస్తవ భావజాలానికి అతీతమైందేమీ కాదు. ప్రతి రంగంలో కూడా క్రైస్తవ భావజాలాన్ని గట్టిగా, ముఖ్యంగా దేవుని రాజ్య భావజాలాన్ని గట్టిగా, పదిలంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తులు కావాలి. మీలో నుంచే కొందరు లేవాలి. రైట్? సో హౌ డు వి డిఫెండ్? కొన్నిసార్లు ఉదాహరణకు కామన్ ప్లాట్ఫామ్స్. ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి, క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు ఉండడు. యూ నీడ్ టు బికమ్ సంబడి లైక్ దాట్. ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి, క్రైస్తవుడిది. ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, నాలాగా. సరిపోదు. ఒక ముస్లిం గురించి, ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకుని మాట్లాడతారు పార్లమెంట్లో? ఒక పేరు చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీ. కరెక్ట్ చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ. క్రైస్తవుడి పేరు చెప్పండి. ఉండడు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఎ కమ్యూనిటీ లైక్ దిస్. ఎ కమ్యూనిటీ దట్ ఫర్గెట్స్ ఇట్స్ హిస్టరీ విల్ నాట్ రిమైన్ ఇన్ హిస్టరీ. ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుందో వాళ్ళు చరిత్రలో లేకుండా పోతారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అంబేద్కర్ గారిని నిలబెట్టింది ఈ సమాజం. రైట్? భారతదేశానికి ఐఏఎస్ అనే వ్యవస్థను పరిచయం చేసింది ఈ సమాజం. రైట్? భారతదేశానికి ఐపీఎస్ అనే వ్యవస్థ పరిచయం చేసింది ఈ సమాజం. రైట్? భారతదేశానికి వైద్యం పరిచయం చేసింది ఈ సమాజం. అవునా కాదా? భారతదేశానికి విద్య పరిచయం చేసింది ఈ సమాజం. అవునా కాదా? స్త్రీలకు బట్టలు వేసుకోవాలి అని చెప్పింది ఈ సమాజం. అవునా కాదా? మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి. అన్ని రంగాల్లోనూ ఈ రాజ్యమును స్థాపించి విస్తరింపచేసే పని సమాజం చేసింది, క్రైస్తవ సమాజం. ఈరోజు భక్తి భజన చేస్తున్నారు. చిరునవ్వుతోనే చెప్తున్నారు. భక్తి భజన. ఆ భజనకు భక్తికి దేవుడు పడతాడు అని అనుకుంటే మీ కర్మ. దట్స్ నాట్. అది కావాలి. భక్తి మంచిదే.
బాధ్యత లేని భక్తి చెడు. భజన మంచిదే, ఆరాధన క్రియలలో రాని ఆరాధన చెడు. మతం మంచిదే, క్రీస్తు రాజుగా లేని మతం చెడు. ఈ మూడు, బాధ్యత లేని భక్తి, మతతత్వం, దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి అన్న ఆత్రంలో నీ సమాజాన్ని మర్చిపోవటం, దీని కారణంగా క్రైస్తవ సమాజం సరిగ్గా క్రీస్తు యొక్క రాజ్యాన్ని, క్రీస్తు రాజు అని, ఆయన దేవుడు అని రిప్రజెంట్ చేయలేకపోతుంది. అన్ని రంగాల్లో మైక్ పట్టుకొని అరవటమే రిప్రజెంటేషన్ అని అనుకుంటున్నారు. గట్టిగా మాట్లాడటం రిప్రజెంటేషన్ అనుకుంటున్నారు. కొట్లాడటం నో, అవి కాదు మన క్రియలు. న్యూ క్రియేషన్, మనం ఒక నూతన సృష్టి. మనం నూతన సృష్టి అనే ప్రాజెక్ట్స్ తలపెట్టాలి. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా క్రీస్తు రాజ్యాన్ని పరిచయం చేయొచ్చు. మన పెద్దలు అదే చేశారు. మన పెద్దలు ఓన్లీ మైకులు పట్టుకొని వాగలేదు. దే షోడ్ ఇట్ ఇన్ దేర్ వర్క్స్. దట్స్ హౌ యూ డిఫెండ్ యువర్ ఫెయిత్. దట్స్ హౌ యూ క్యారీ యువర్ ఫెయిత్ ఫార్వర్డ్. ఓన్లీ మాటలు, ఇట్ విల్ కిల్ ఏ సొసైటీ లైక్ దిస్. ఇలాంటి సమాజాన్ని ఒకానొక రోజు పేపర్లలో విజయవాడలో కూడా క్రైస్తవులు ఉండేవారట అని రాస్తారు. ఇదే ధోరణిలో మనం వెళ్తే, if we can stand up on our feet and represent our king in every walk and every sphere of society, that's when you defend your faith. That's when you progress in your faith. చెప్పట్లు కొడదాం. అద్భుతమైన ఆన్సర్ బ్రదర్ మనకి ఇచ్చారు. బ్రదర్, వన్ మోర్ క్వశ్చన్, లైక్ విల్ టాక్ అబౌట్ ఇంటర్నల్లీ అబౌట్ ద చర్చ్. సో ఒక సహోదరి ఒక క్వశ్చన్ పంపించింది. ఇట్స్ ఫ్రమ్ హర్. ఈ రోజున క్రైస్తవ సమాజంలో చూస్తే ఆన్లైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది దాన్ని మంచికి ఉపయోగించుకున్నారు. బట్ సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ నేమ్ కాలింగ్, పేర్లు పెట్టి పిలవడం, తద్వారా జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేయడం, కొంతమంది దాన్ని డ్రమెటికల్గా పీపుల్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం చాలా గలిబిలి క్రైస్తవ్యంలో జరుగుతూ ఉంది. ద క్వశ్చన్ ఫ్రమ్ హర్ ఈజ్ ఇట్ బిబిలికల్? బైబిల్ దాన్ని సమర్థిస్తుందా అన్న క్వశ్చన్ వచ్చింది. సో హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ? ఎంతవరకు అది నిజం? సో బ్రదర్ రాళ్లతో కొట్టించడం కోసం రెడీ అయ్యారు. పర్వాలేదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇయర్ 2000, 2000లో నేను ఇక్కడ నుంచి మిషనరీగా నార్త్ ఇండియా వెళ్ళాను. ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ ఒక 11 సంవత్సరాలు పరిచయం చేశాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. దానికి ముందు నేను 97, 98 ప్రాంతాల్లో నేను రక్షింపబడ్డాను. ఇక్కడ హైదరాబాద్లో నేను ఐ గేవ్ మై హార్ట్ టు ద లార్డ్. దానికి ముందు నేను గ్రౌండ్లో కూర్చునేవాడిని. అప్పుడు బాగా నాకు గంజాయి అలవాటు, గంజాయి ఇలాంటివన్నీ ఎక్కువగా అలవాటు. గ్రౌండ్లో కూర్చుని మేమందరం గంజాయి తాగుతూ ఉంటే ఆ గ్రౌండ్కు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. క్రిస్టియన్. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్రిస్టియన్ మీటింగ్స్ అంటే నాకు చాలా అస్సలు ఇష్టం ఉండేది కాదు. జోలికి కూడా వెళ్ళాను కాదు. ఆయన ఆ రోజుల్లో అంటే 95, 94, 96 ఆ రోజుల్లో పేర్లు పెట్టి పిలవటం మొదలుపెట్టాడు. ఆయన చెన్నైకి సంబంధించిన ఆయన్ని చూసి చాలామంది అదే చేయటం మొదలుపెట్టారు. బైబిల్లో కూడా అలాంటివి ఉంటే బాగుండేది. నేను చదివిన బైబిల్లో నాకు కనబడలేదు. అయితే నార్త్ ఇండియాకి నేను వెళ్ళే క్రమంలో నేను ప్రభుని అడిగాను, నాకు ఏమొచ్చు అంటే తుమ్ ఆతా హై తుమ్ జాతా హై, ఇంతే వచ్చు హిందీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ప్రార్థన చేశాను మోకాళ్ళ మీద పడి. నాకు ఐ వాంట్ దిస్ లాంగ్వేజ్. వరదలాగా హిందీ మాట్లాడగలిగాను. నేను ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ టీచింగ్ ట్రైనింగ్ తీసుకోలేదు. వరదలాగా మాట్లాడాను. తిరిగి వచ్చిన తర్వాత తెలుగులో ఒక్క ముక్క రావట్లేదు. పిలిచి ఇలా మాట్లాడమంటే సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం హిందీ అలా వస్తుంది. ఏం చేయాలి? మళ్ళీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాను, బ్లెస్ మీ విత్ తెలుగు లాంగ్వేజ్. వరదలాగా వచ్చింది. నేను పుస్తకాలు రాస్తే కూడా ట్రాన్స్లేట్ చేసినట్లుగా అనిపించింది ప్రజలకు. ఎందుకంటే అంత స్పష్టంగా తెలుగులో రాశాడు అని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రైనింగ్. గాడ్ గేవ్ దట్ గిఫ్ట్. సో ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్
గిఫ్ట్స్ ఆఫ్ హోలీ పరిశుద్ధాత్మని యొక్క వరాలు, దే ఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనకు పరిశుద్ధాత్మ వరాలు ఈ రోజుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ హీ ఈజ్ స్టిల్ యాక్టివ్. హీ కెన్ హీల్ పీపుల్, హీ కెన్ గివ్ యూ లాంగ్వేజ్, హీ కెన్ కాల్ యూ బై నేమ్. ఇక్కడ ఒక చిన్న నువాన్స్, దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్. మా ఊర్లో అంటే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, బోర్డు పెట్టాడు, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేయబడును అని పెట్టాడు. డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్ స్టేట్మెంట్? నేను ప్రార్థన చేస్తే మగపిల్లలే పుడతారు. సో స్పెషలైజేషన్, గైనకాలజీలో కూడా స్పెషలైజేషన్ అనమాట. హోలీ స్పిరిట్ డజంట్ టీచ్ యూ థింగ్స్ లైక్ దాట్. పరిశుద్ధాత్ముడు వాక్యానుసారంగానే, వాక్యంలో ఉన్న సత్యాలే మీకు చెప్తాడు. వాక్యంలో ఉన్న వాక్యాన్ని స్థిరపరచడం కోసం నీకు గిఫ్ట్స్ ఇస్తాడు. ఆ గిఫ్ట్స్ తీసుకుని అంగడి పెట్టుకుంటాను, దుకాణం పెట్టుకుంటాను అని అంటే ఆశీర్వాదమే నీకు శాపం అవుతుంది. గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అస్. నాకు ఆశీర్వాదమి 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 అని గొనిగితే దేవుడు అన్నాడు, పూరెళ్లను ఇస్తాను. ఎంత ఇస్తానంటే నేను నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొచ్చి ఎంత ఇస్తానన్నాడు సంఖ్యాకాండంలో. ఆశీర్వాదం ఇస్తాడు. దాన్ని అంగడి చేస్తే, దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తే, దాని ద్వారా వ్యాపారం చేయాలి అని చూస్తే 33 రాలగొడతాడు కూడా. జాగ్రత్త పడాలి. సో టు ఆన్సర్ మై క్వశ్చన్ అట్ ఎ లార్జర్ లెవెల్, నేమ్ కాలింగ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. కానీ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, దే ఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అందుబాటులో ఉన్నాయి. వరములు సంఘ స్థాపన, సంఘ విస్తరణ, దేవుని రాజ్యం కొరకు, అంగడి పెట్టుకోవడం కోసం కాదు. కళ్ళు మూసుకొని లచ్చమ్మ వచ్చిందా, 100 మంది ఉంటే ఒక లచ్చమ్మ గ్యారెంటీ ఉంటుంది. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని దావీదు రానానా, 100 మంది క్రిస్టియన్స్ ఉంటే డేవిడ్ లేకుండా ఎలా ఉంటాడు? ఉంటాడు. ఇక్కడ 11 మంది ఉన్నారా? చూసారా? ఉంటారు. అది అలాంటి చీప్ ట్రిక్స్ దేవునికి అవమానకరం. దేవునికి అవమానకరం. అలాంటివి మనం ప్లే చేయకూడదు. కానీ పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, వాడండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కింగ్ అండ్ ద కింగ్డమ్, నాట్ ఫర్ యువర్ చీప్ ట్రిక్స్ అండ్ చీప్ మైలేజ్. చీప్ మైలేజ్ వద్దు. దట్ విల్ కిల్ యూ అండ్ కిల్ యువర్ కమ్యూనిటీ. రైట్? I hope I answered your question. Diplomatically. Still, thank you, brother. One more question. ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకి మాకు జవాబులు చాలా దొరికాయి అన్న ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హోప్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ, బ్రదర్. వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ టు పుట్. ఈరోజున క్రైస్తవ సంఘంలో చాలా గలిబిలి ఉన్నది. అట్ ద సేమ్ టైం కాపరి లేకుండా చాలా సంఘాలు కనబడుతూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే విజయవాడ క్రైస్ట్ టెంపుల్లో సుమారు వారానికి 5 నుంచి 8 వేల మంది వస్తారు. ఎవ్రీ సెషన్లో లేకపోతే ఎవ్రీ సర్వీస్లో కూడా దేవుని సేవకులు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు. అండ్ హీ నోస్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద చర్చ్ పీపుల్. బట్ ఈ రోజున కొత్త సంఘాలు ఎట్లా ఉన్నాయంటే కాపరి లేకోకుండా స్క్రీన్లో కనబడే పరిస్థితి వచ్చేసింది. సో కెన్ వి బైబిల్ ఈజ్ జస్టిఫైయింగ్ సచ్ టైప్ ఆఫ్ చర్చెస్ ఆర్ డినామినేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాటిని మనం ఎంతవరకు సమర్థించవచ్చు? అవి వాక్యానుసారమేనా? డిజిటల్ చర్చ్, చర్చెస్. సో కొంచెం నా పర్స్పెక్టివ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చిన్నప్పుడు సినిమా అంటే ఈ 22 రీళ్ళు ఉండేవి. 22 రీళ్ళు అంటే ఏం సినిమా అంటే నర్తనశాల, లవకుశ. అంటే మీరు పరిశుద్ధులు, నేను పాపిని కొంచెం, కాబట్టి నాకు సినిమా పేర్లు తెలుసు. సో ఆ తర్వాత కొంచెం నాకు కొంచెం ఊహ వచ్చినప్పుడు, నేనే యాక్చువల్గా సినిమాకి వెళ్ళేటప్పుడు కలర్ ఫిల్మ్స్ వచ్చాయి. అవి 17 రీళ్ళు 18 రీళ్ళు అలా ఉండేవి రీల్స్. స్టార్టింగ్లో ఒక ఫైట్, లాస్ట్లో ఒక ఫైట్, అంటే అయిపోయింది సినిమా అని అర్థం. అప్పుడు తెలిసిపోయేది మాకు. ఆ తర్వాత ఇంకొంచెం
టీనేజ్ దాటిన తర్వాత సినిమాకు వెళ్తే అది గంటన్నరే ఉండేది సినిమా, ఇంగ్లీష్ వాళ్ళది. హాలీవుడ్కు మొట్టమొదటిసారి ఆ రోజుల్లో నేను సినిమాలు చూసినప్పుడు గంటన్నరే ఉండేది. ఇప్పుడు మన పిల్లలు ఇలా 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 అని ఎన్ని రీల్స్ చూస్తారు? 22 రీళ్ళు అయిపోయాయి, 17 రీళ్ళు అయిపోయాయి, ఆ తర్వాత 9 రీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఎన్ని రీల్స్? ఒక నిమిషంలో కనీసం ఒక 20 రీల్స్ తిప్పుతారు వాళ్ళు, ఇలా 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 ఇలా. దట్ ఈస్ ది జనరేషన్ దట్ వీఆర్ కేటరింగ్ గాడ్ టు. క్రీస్తుని మనం పరిచయం చేస్తున్నది ఆ జనరేషన్కి. సో క్రీస్తును ఏ ప్యాకేజ్, ఏ ర్యాపర్లో మీరు పరిచయం చేస్తారు అనే దానికి మీ దగ్గర స్వాతంత్రం ఉంది. యూ కెన్ యూస్ టెక్నాలజీ యూస్ చేయండి. మంచి కెమెరాస్, మంచి సౌండ్ ఎక్విప్మెంట్, మంచి మ్యూజిక్, ఆల్ ఆఫ్ దిస్, మంచి తెర, మంచి టీవీ, ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గ్రేట్, మంచిది. ఓకే, ఆల్ టెక్నాలజీ ఈజ్ గుడ్. నేను చిన్నప్పుడు అనేవాళ్ళు, ఒరే రేడియో వినొద్దురా నరకం పోతావు, రేడియో వినొద్దురా నరకం పోతావు. కొద్ది రోజుల తర్వాత టీవీ చూడుద్దురా నరకం పోతావు, టీవీ చూడుద్దురా నరకం పోతావు. ఆ తర్వాత సినిమా చూడుద్దురా నరకం పోతావు, ఆ తర్వాత కంప్యూటర్ చూడుద్దురా నరకం పోతావు, కంప్యూటర్ చూడుద్దురా నరకం పోతావు. ఇప్పుడు ఫోన్ చూడుద్దురా నరకం పోతావు. నో, ఆల్ టెక్నాలజీ ఈజ్ గ్రేట్ అండ్ దట్ ఈస్ ఫర్ అస్. మన కోసమే అది, మనము దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటం కోసమే. అయితే ఎనీ టెక్నాలజీ దట్ సబ్స్టిట్యూట్స్ ఫెలోషిప్ అండ్ పర్సనల్ కనెక్షన్, వ్యక్తితో వ్యక్తికి ఉండాల్సినటువంటి కనెక్షన్, సంఘముతో వ్యక్తికి ఉండాల్సినటువంటి కనెక్షన్ తీసేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది నీకు శాపం అవుతుంది. కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానుకోకుండా సహవాసములో ప్రతి సమయంలోనూ సహవాసంలో కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేయమని బైబిల్ మనకు ఆజ్ఞనిస్తోంది. సో ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫెలోషిప్ విత్ యువర్ లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లీడర్తో ఫెలోషిప్ లేకుండా దూరంగా ఉండి చూసుకోవాలి అని అంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కూర్చొని యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు, మీరు ఇక్కడికి రావక్కర్లేదుగా. సో దిస్ ఈజ్ ఎ స్నేర్, ఇది ఒక ఉచ్చు. ఈ ఉచ్చులో మీరు పడ్డారంటే, ఎవరైనా అడిగిన వారైనా సరే, ఒకవేళ లైవ్ ద్వారా చూస్తున్న వారైనా సరే, ఎక్కడైతే సహవాసం మిస్ అవుతుందో, వ్యక్తితో పర్సనల్ టచ్ మిస్ అవుతుందో, అది మీకు ఇక్కడ ఏదో కొద్దిగా జ్ఞానము సంపాదించుకోవడానికి పనికొస్తుందేమో, కానీ ఆత్మీయంగా నిజమైన మనిషిగా మారటానికి కావలసిన ఇనుముతోనే సానబెడతారు అన్న పరిస్థితి నుంచి దూరం అవుతాం. సో వీ షుడ్ నాట్ డూ దాట్. ఎనీ టెక్నాలజీ ఈజ్ గ్రేట్, యూజ్ ఇట్, బట్ ద టెక్నాలజీ షుడ్ నాట్ రీప్లేస్ ఫెలోషిప్. మనుషులకున్న సహవాసం, నాయకులతో మనుషులకున్న సహవాసం తీసివేసేటటువంటి టెక్నాలజీ మంచిది కాదు. దానికి దూరంగా ఉండటం మంచిది. మీ నాయకుడిని మీరు దగ్గరగా చూసినప్పుడు ఆ నాయకుడి ఒంటరితనం మీకు కనిపించాలి, ఆ నాయకుడి బలహీనతలు మీకు కనిపించాలి, ఆ నాయకుడి బలాలు మీకు కనిపించాలి, ఆ నాయకుడి తగ్గింపు మీకు కనిపించాలి, ఆ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీరు చూస్తారు. క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడా లేకపోతే ఎచ్చులకు పోతున్నాడా అనేది మీకు కనిపిస్తుంది. క్రీస్తుకు దగ్గరగా ఉండే నాయకునితో కలిసి మీరు ప్రయాణం చేస్తే ఆ మాధుర్యం వేరు. టీవీలో కనిపిస్తే టచ్ ఏముంటుంది, పర్సనల్ టచ్. టీవీలో ఆబ్వియస్గా ఇక్కడ నేను కూర్చున్నాను అని అంటే డ్రామానే వేస్తాను, బాగానే కనిపించడం కానీ మీకు కనిపిస్తాను. అలా కాదు, నాతో దగ్గరగా ప్రయాణం చేయండి. మా జాషువా ఉన్నాడు, దగ్గరగా ప్రయాణం చేస్తాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా బతికేంటో తెలుసు. అలా దట్ ఈస్ వెన్ యూ నో పర్సనలీ ఒక వ్యక్తితో. దట్ ఈస్ హౌ ఫెలోషిప్ ఈజ్ బిల్ట్. దట్ ఈస్ హౌ లీడర్స్ ఆర్ మేడ్ లీడర్స్. మీరు నాయకులను తయారు చేయాలి అని అంటే నాయకులు ఉన్న సహవాసంలో పార్టిసిపేట్ అవ్వండి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అది నాయకులను తయారు చేస్తుంది, నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అన్న గుణపాఠము నేర్పుతుంది.
లేకపోతే నాయకులు పోయి, లేకపోతే క్రీస్తు దాసులు పోయి సెలబ్రిటీలు అవుతారు. ఆ కల్చర్ మనకు ఎంత దూరం ఉంటే మనకు అంత మంచిది. సెలబ్రిటీలు టీవీల్లోనే బాగుంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తే బాగోరు. మనం సెలబ్రిటీలు కాదు, నాయకులం, దాసులం, క్రీస్తు దాసులం. ప్రజలకు దగ్గరగా ఉండాలి. మనం కొనుక్కునే కారు, మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే మాటలు, మన సంపద, ప్రతి ఒక్కటి క్రీస్తును చూపించాలి. అలా చూపించలేని, కనెక్షన్ లేని క్రైస్తవం కొద్ది రోజుల తర్వాత డొల్లపోతుంది. సో లెట్స్ నాట్ డూ దాట్. ఈజ్ ఇట్ డిప్లొమాటిక్ టు? నో, ఇట్స్ వెరీ స్ట్రైట్. పాస్టర్ గారు కూడా, పాలిమాని గారు కూడా స్పందిస్తారు. అది ఈ రోజుల్లో ఎక్కువ డిజిటల్ చర్చెస్, తెర సంఘాలు, దైవజనుడు అక్కడ ఉండరు. ఆయన ఏ ముంబైలో, ఢిల్లీలో వాకింగ్ చెప్తారు, ఇక్కడ ఒక బ్రాంచ్ సంఘం పెడతారు, పెట్టి అక్కడ తెర పెడతారు. ఇలాంటిది తెర పెట్టి ఆయన అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలాంటి హాల్లో కూర్చుని వాక్యం వింటారు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తారు, ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంటారు. దైవజనులు చెప్పినట్లుగా అది వాక్యానుసారం కాదు. ప్రతి దైవజనుడు సంఘంతో ఒక అవినాభావ సంబంధం. గొర్రెల కాపరికి, గొర్రెలకి ఏముంటుంది అని చిన్న విషయం, గొర్రెకి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, డిజిటల్ ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవ్వ, ఆన్లైన్. ఆ గాయం ఏంటో చూడాలా, దాన్ని కొన్ని సందర్భాల్లో స్పృశించాలి. ఈరోజున ధనార్జున కొరకు సంఘాలు విస్తరింప చేపట్టడం కొరకు చాలామంది చాలా ఈజీ కదండి, ఇలాంటి ఒక హాల్ తీసుకుంటున్నారు, అక్కడ చెప్పేదే. అలా అయితే మీరు యూట్యూబ్లోనూ వాళ్ళు ఇచ్చేటువంటి లైవ్ని మీరు చూడొచ్చు, కానీ మీరు ఆధ్యాత్మికండి. అంతేగాని అటువంటి వాటికి వెళ్ళటం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెన పొందుకోలేరు. ఆయన ఎప్పుడన్నా మీ ఇంట్లో సమస్య వస్తే మీ ఇంటికి రాలేడు ఆయన. కొన్ని సందర్భాల్లో సంఘం యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా సరిగ్గా పాలుబాక్సులుగా ఉండలేరు. అందులో బట్టి నా సజెషన్ ఏంటంటే, అటువంటి మందిరాలకి వెళ్ళటం కంటే ఎక్కడైతే దేవుని సేవకుడు నేరుగా మిమ్మల్ని కలుస్తాడో, మీకోసం ప్రార్థన చేస్తాడో, మీ ఇంటికి రాగలుగుతాడో అటువంటి సంఘాలకు వెళ్ళటం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెన పొందుతారు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఏనాడు త్రోవ చూపలేడు. ఇద్దరు వీళ్ళు ఎక్కడ పడతారట అంటే, ఏ సేవకుడైనా సరే వాక్యానుసారంగా బోధను అందించాలి, అపోస్తల బోధన అందించాలి. అప్పుడే దేవుడు మెచ్చేటువంటి సంఘాలుగా ఉంటాయి. సో చాలాసేపు మనం Q&A సెషన్లో పాల్గొన్నాం, చాలా మంచి ఆన్సర్స్ మనం పొందుకున్నాం. మీలో ఎంతమంది ఈ యొక్క విషయాల్ని సంగ్రహించారో లేదు, కానీ నేనైతే చాలా విషయాలు నా మైండ్లో నోట్ చేసుకున్నాను. చాలా అద్భుతమైన విధానంలో మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇంకా టైం అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్ ఇంకా ఎక్కువసేపు ఉండదు. క్వశ్చన్ అడుగుతాను, 1 or 2 వర్డ్స్తో ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. పాస్టర్ గారు, ఫస్ట్ క్వశ్చన్, దేవుని శనివారం లేక ఆదివారం ఏ రోజు ఆరాధించాలి? శనివారం ఎందుకు ఆరాధన దినం అని అంటారు, సబ్బాతు దినాన్ని? శనివారం, ఆదివారం మాత్రమే కాదు, అన్ని రోజులు ఆరాధించాలి. వండర్ఫుల్. చిన్న ఎక్స్టెన్షన్ పాస్టర్ గారికి. సో ఆది సంఘము ఆదివార దినాన్ని పునరుత్థాన దినంగా భావించారు. ఆదివార దినాన్ని వారు ఆరాధించారు. ఈరోజు సబ్బాత్ ఆరాధికులని శనివారం ఆరాధిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాం, విశ్రాంతి దినాన్ని పాటించాలని అంటున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకు అని అంటే, క్రైస్తవంలో దుబాయ్లో ఉండేవాళ్ళు శుక్రవారం ఆరాధిస్తారు, క్రీస్తు వారి ఆరాధన తీసుకుంటాడు. శనివారం ఆరాధించవచ్చు, ఆదివారం ఆరాధించవచ్చు, ప్రతిరోజు ఆరాధించాలి. కానీ సోదరులు చెప్పినట్లు క్రీస్తు దినముగా, పునరుత్థాన దినముగా ఆదివారాన్ని మనం పరిగణిస్తాం. మనం సబ్బాతు చేయం, ఆరాధన దినం చేస్తాం. నెక్స్ట్ బ్రదర్. మన మధ్యకు బ్లెస్సీ వెస్లీ గారు కూడా వచ్చారు, వారు కూడా Q&A సెషన్లో పాల్గొంటారు. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ త్వరగా. ఇట్స్ ఎ ఫనీ క్వశ్చన్ పాస్టర్ గారు. గర్ల్స్ అడుగుతున్న ప్రశ్న, బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఓకే, ఐ మీన్ క్లాస్మేట్స్. అంటే బాయ్ ఫ్రెండ్ అనే పదం వేరు, బాయ్తో ఫ్రెండ్షిప్ చేసే పదం వేరు. బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకోవాలంటే మీ అమ్మ నాన్నని అడగండి, నన్ను కాదు. ఎనీవేస్, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ గుడ్. బాయ్స్తో అయినా సరే, గర్ల్స్తో అయినా సరే.
బాయ్స్ని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, పరస్పరం కూడా ఫ్రెండ్స్గా ఉండొచ్చు. కానీ హద్దులున్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. యు నో మీకు ఎలాంటి మాటలు మిమ్మల్ని మీ పరిశుద్ధత నుంచి దూరం చేస్తాయి, ఎలాంటి టచ్ మిమ్మల్ని పరిశుద్ధత నుంచి దూరం చేస్తుంది, ఎలాంటి సహవాసం మిమ్మల్ని పరిశుద్ధత నుంచి దూరం చేస్తుంది అన్నది మీకు తెలుసు. సో జాగ్రత్త పడండి. నాకు ఆడపిల్లలే అందరూ. నాకు 14 మంది పిల్లలు, 2 బయోలాజికల్, నాకు పుట్టిన వాళ్ళు 2, మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో పెరిగిన వాళ్ళే. కానీ నేను వాళ్ళకి చెప్తాను, మా ఆడపిల్లలకు చెప్తాను, యూ నీడ్ టు నో, ఒకరు చూస్తున్నారు అంటే ఎలా చూస్తున్నారు, ఏ దృష్టితో చూస్తున్నారు మీకు తెలియాలి. ఒకరు టచ్ చేస్తున్నారు అని అంటే అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా మీకు తెలియాలి. అదే పనిగా దాని గురించి నా భార్య వాళ్లకు క్లాస్ తీసుకుంటుంది. దిస్ ఈస్ రాంగ్ అండ్ దిస్ ఈస్ గుడ్. సో ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ దాటకూడదు. ఫ్రెండ్షిప్ ఇంటి వరకు రాకూడదు. ఇది గుర్తుంచుకోండి ఆడపిల్లలు. మన సమాజంలో ఒకవేళ బాయ్స్తో కలిసి మీరు ఆడుతూ ఉంటే, బాయ్స్తో కలిసి మీరు తిరుగుతూ ఉంటే, బాయ్స్తో కలిసి మీరు పరీక్షల్లో పాల్గొంటూ ఉంటే కాన్ఫిడెంట్గా ఉండండి, తప్పేమీ లేదు. కానీ దానివల్ల సమాజంలో మీకున్న ఇమేజ్ నాశనమయ్యే ఫ్రెండ్షిప్ వద్దు. ఆ ఫ్రెండ్షిప్ మీ ఇంటి దాకా రావడం వద్దు. దానివల్ల భవిష్యత్తు ప్రాబ్లం ఉంటుంది. భవిష్యత్తులో చాలా ప్రశ్నలు వస్తాయి. అలాంటివి రాకుండా మేనేజ్ చేయడం కోసం చేయడం మంచిది. కాబట్టి వీలైనంత వరకు మీకంటే చిన్నవాళ్ళను తమ్ముడు అనే పిలవండి, వీలైనంత వరకు మీకంటే పెద్దవాళ్ళను అన్నయ్య అనే పిలవండి. ఫ్రెండ్ అయినా సరే అన్నయ్య తమ్ముడు అనే పదాలు మంచివి, వాటిల్లో మనకు మంచి బంధం ఉంటుంది. అలా కాకుండా ఒరే రారా పోరా అని చేతులు మీరు వేసి వాళ్ళు వేస్తే అది మీ పరిశుద్ధతకు, మీ వ్యక్తిగత జీవితానికి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. వండర్ఫుల్. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఆన్సర్ దొరికిందా? ఎవరు అడిగారో నేను లేకమని అడగను. ఓకే, ఆన్సర్ దొరికింది. ఫాస్ట్ గారు మనం ఇంకా ఫాస్ట్గా వెళ్దామండి. ప్రసాదం తినచ్చా? తినొద్దు. బొట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోవద్దు. వండర్ఫుల్. కానీ పెట్టుకున్నా ఏం కాదు. రైట్. మీకేమి దాన్ని ఏమంటారు, నరకాలు గిరకాలు ఏమి రావు. కానీ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి బొట్టు పెట్టుకోవడం మొదలు పెట్టకండి. ఆల్రెడీ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నువ్వు నరకం పోతారని చెప్పకండి. అందరినీ యాక్సెప్ట్ చేయండి, మనుషులుగా ఉందాం. బొట్టు పెట్టుకోవద్దని చెప్పారు కదా, వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు? వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు? ఓకే, బొట్టు వెనుకలు ఉన్న సిద్ధాంతం, హైందవ సిద్ధాంతంలో బొట్టు వెనుక చాలా కథ ఉంది. దానంతటికి వెళ్లకుండా సింపుల్గా అలంకరణ వరకు అయితే, అలంకరణ వరకు ఏ అలంకారమైనా సరే బైబిల్ గ్రంథం దాన్ని తప్పని చెప్పదు. స్త్రీలు అలంకరించుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఆ అలంకరణ వెనుక ఏదైనా మతపరమైనటువంటి చిహ్నం ఉంటే ఆ అలంకరణ మనల్ని విగ్రహారాధనకు దారితీస్తుంది. కాబట్టి మతపరమైనటువంటి చిహ్నమే ఈ కుంకుమతో పెట్టేటటువంటి బొట్టు. కాబట్టి దానికి దూరంగా క్రైస్తవ సమాజం ఉండడం మంచిది. చాలామంది అంటున్నారు క్రైస్తవ్యం అనేది ఆదాము నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి ఆ యొక్క స్పాన్ ఏదైతే ఉందో 6000 సంవత్సరాలే, బైబిల్ చరిత్ర 6000 సంవత్సరాలే, కానీ మా చరిత్ర కొన్ని లక్షలు కోట్ల సంవత్సరాలు అంటున్నారు. సో హౌ వుడ్ యూ జస్టిఫై దాట్? లక్షల కోట్ల సంవత్సరాలు ఉన్నట్లు దాందే ముందు ఎవరైనా ఎన్నైనా నంబర్లేసి చెప్పచ్చు. ఆధారం, ఉదయం మనం చూసుకున్న ఫస్ట్ క్లాస్లో రీజన్ ఉండాలి, ఆధారం ఉండాలి. ఆధారం లేదు. నేను యాక్చువల్గా ఇస్కాన్కు సంబంధించినటువంటి స్టేట్ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్కు సంబంధించిన ఇస్కాన్ డైరెక్టర్ గారితో నేను ఒక 2 hours డిబేట్ చేశాను. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు చూడండి. ఆయన ఆయన ఒక డేటా సైంటిస్ట్. అంటే డేటా సైన్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి హైలీ పెయిడ్ జాబ్ అనమాట. డేటా సైంటిస్ట్, హీ నోస్ హిస్ నంబర్స్ వెరీ వెల్. ఆయన
పురాణాలలో ఉన్నటువంటి కల్పాల తర్వాత వచ్చినటువంటి యుగాల తర్వాత సంవత్సరాల తర్వాత రోజులు, వీటన్నిటిని లెక్కేసి ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అలా ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పడానికి రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఏమాత్రము అవి సైన్స్కు నిలబడవు అని చాలా స్పష్టంగా ప్రూవ్ చేశాం. మీరు చూడండి, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఓకే, సో టు ద పాయింట్, అదంతా ఒట్టి బూటకం. క్రీస్తు పూర్వం మహా అయితే 6-7 శతాబ్దాల క్రితమే వేదాలు మౌఖికంగా చెప్పబడ్డాయి. ఇంతవరకు సంస్కృత భాషకు లిపి లేదు, ఈ రోజుకు కూడా లేదు. కాబట్టి సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాలకు లిపే లేనప్పుడు పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొదటిది. రెండవది, కొన్ని వేల సంవత్సరాల క్రితం మేము రాసుకున్నటువంటి పుస్తకాలు అని చెప్పే రామాయణ మహాభారతాలు గ్రీకులు భారతదేశం రావడం గురించి రాశారు. అంటే అలెగ్జాండర్ గ్రీక్ ఎప్పుడొచ్చాడు భారతదేశానికి? క్రీస్తు పూర్వం మహా అయితే ఎప్పుడు? గుర్తులేదా? చూడండి ఒకసారి మళ్ళీ, సోషల్ స్టడీస్ 7వ తరగతి 8వ తరగతి అప్పుడే రాయబడ్డాయి అవి. భగవద్గీత క్రీస్తు పూర్వం కూడా కాదు, క్రీస్తు శకం స్థితప్రజ్ఞత అనేటటువంటి అలెగ్జాండర్ గురువు అయినటువంటి అరిస్టాటిల్ చెప్పిన మాటలను ఒక కావ్య రూపంలో తీసుకురావడం కోసం రాసిన పుస్తకమే, అది ఇండియనైజ్ చేయడం కోసం రాసిన పుస్తకమే భగవద్గీత. అది క్రీస్తు శకం మహా అయితే 4-5 శతాబ్దాల్లో రాశారు. సో దీస్ ఆర్ ఆల్ యంగర్ దాన్ బైబిల్ రిలిజన్స్. బైబిల్ కంటే చాలా తరువాత రాయబడిన పుస్తకాలు. వాటి క్లెయిమ్ మేము కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్పడం అది ఒట్టి అబద్ధం, బూటకం. అలాగని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి డేటా, ఉదాహరణకు ఆదాము 6000 సంవత్సరాలు మాత్రమే, అది ఎక్కడా బైబిల్ చెప్పదు. హ్యోమ్ అన్నటువంటి పదము డే, ఒక దినానికి వాడారు. దట్ ఈస్ నాట్ 24 hours ఓన్లీ. అలా కాదు. ఆదాము నుండి వచ్చిన వారికి వీళ్ళు పుట్టారు అని అంటే మధ్యలో ఒకరికి ఒకరు పుట్టినది మాత్రమే రాస్తున్నారు అన్న అజంప్షన్ తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తును దావీదు కుమారుడు అని అంటాం. దావీదుకు పుట్టాడు అని కాదు అర్థం, దావీదు వంశము అని. వారిద్దరి మధ్యలో ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి?